ప్రైజ్ లార్డ్. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ కలుగునుగాక. భూమి మీద ఆయనకి ఇష్టమైన వారికి సమాధానం కలుగునుగాక. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ కలుగునుగాక. భూమి మీద ఆయనకి ఇష్టమైన వారికి సమాధానము కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలము 10:15 నుంచి 11:15 వరకు ఒక గంట సేపు మనము ఈ విధంగా లైవ్ ద్వారా మీ ఎదుటికి రావటానికి ప్రభుల వారు కృప చూపించాడు. అందును బట్టి ప్రభును స్తుతిస్తూ ప్రభుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఉదయకాలము ప్రార్థనతో ఈ యొక్క ఆరాధనను మనం ప్రార్థనతో ప్రారంభం చేసుకుందాం. మంచివాడైన దేవుడు, మహోన్నతుడైన దేవుడు, సర్వశక్తుడైన దేవుడు తన సన్నిధి సహాయం చేయనట్లు ప్రార్థన చేసుకుందామండి. అందరి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ప్రభుకు మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. సర్వోన్నతుడైన జీవము గల దేవుడా, మీకు స్తోత్రములు నాయనా. సర్వాధికారివైన మా యేసు ప్రభువా, నీకు స్తోత్రములు దేవా. ఆదరణకర్తవైన పరిశుద్ధాత్ముడవైన దేవుడా, నీకు స్తోత్రములు దేవా. ఆశ్చర్యకరుడా, నిత్యుడవగు తండ్రి, బలవంతుడవైన దేవుడా, నీకు స్తోత్రములు తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మంచివాడవైన దేవుడా, నీకు స్తోత్రములు నాయనా. మహిమగల దేవుడా, నీకు స్తోత్రములు ప్రభువా. సర్వశక్తుడవైన దేవుడా, నీకు స్తోత్రములు తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. సర్వభూమికి మహారాజు అయిన దేవుడా, నీకు స్తోత్రములు నాయనా. సర్వాధికారివైన యేసు ప్రభువా, నీకు స్తోత్రములు నాయనా. గొప్పవాడవైన పరిశుద్ధాత్ముడవైన దేవుడా, నీకు స్తోత్రములు ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థన చేద్దాం. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందామండి. ఆకాశములు మకాశములు పట్టజాలని జీవము గల దేవుడా, మీకు స్తోత్రములు నాయనా. సర్వాధికారివైన మా యేసు ప్రభువా, నీకు స్తోత్రములు. ఆదరణకర్తవైన పరిశుద్ధాత్ముడవైన దేవుడా, మీకు స్తోత్రాలు నైనా. మీకు స్తుతులు చెల్లిస్తున్నాం యేసు ప్రభువా. మట్టివారం తండ్రి, బలహీనులమునైనా నీ కృపలను కనపరిచి మమ్మల్ని కూడా పోషించి సంరక్షించిన మంచి దేవుడా, పరిపూర్ణుడా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు తండ్రి. ఉదయకాలమునైనా 10:15 నుంచి 11:15 వరకునైనా ఒక గంట సేపు లైవ్ జరుగుతుండగా నీ సన్నిధి, నీ తోడు మాకు అందరికి అనుకరించమని ప్రార్థిస్తున్నాం దేవా. పాటల ద్వారా మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, నీకు స్తోత్రాలు తండ్రి. నైనాను మహిమ పొందండి. పాటల ద్వారా, వాక్యం ద్వారా కూడా నువ్వు మాట్లాడండి నాయనా. ప్రతి అభ్యంతర ఆటంకాలు తొలగించి దేవా, మీ సన్నిధి మాకందరికి సహాయం చేయండి తండ్రి. ఈ లైవ్ ద్వారా బిడ్డలు చూస్తూ ఆనందించి సంతోషించి బలపరచబడే కృపను తండ్రి మీరు పంపి సహాయం చేయాలని ప్రార్థిస్తున్నాం దేవా. ఈ ఉదయకాలం ఈ ప్రార్థనలోనైనా మీరు ఆలకించి మహిమ పొందమని పరిశుద్ధుడైన యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధుడైన జీవము గల దేవుణ్ణి ఉదయకాలము దేవుని పిల్లరా, మనమున్న స్థలములలో, మనమున్న గృహములలో
మరి పాట పాడి ప్రభునామాన్ని ఘనపరిచి మహింపడదామండి. హల్లెలూయా. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. స్తోత్రం. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుతూ నంటిని అనే పాట పాడుకొని మరి పరిశుద్ధుడు జీవము గల సర్వశక్తుడైన దేవుణ్ణి ఉదయకాలము స్తుతించి కనపరిచి మహింపరుద్దాం. దేవుని బిడ్డలారా, ప్రభుకు మహిమ కలుగునుగాక. ఆమేన్. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదు నంటిని, జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదు నంటిని. నీవు నాతో నుండి ధైర్యం నిచ్చి నడుపుము రక్షక, నీవు నాతో నుండి ధైర్యం నిచ్చి నడుపుము రక్షక. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదు నంటిని, జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదు నంటిని. ఎన్ని ఆటంకంబులున్నను, ఎన్ని భయములు కలిగినా, ఎన్ని ఆటంకంబులున్నను, ఎన్ని భయములు కలిగినా, అన్ని పోవును నీవు నాకడ నున్న నిజమిది రక్షక. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదు నంటిని, జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదు నంటిని. అన్ని వేళల నీవు చెంతని యున్నయనుభవమీయవే, అన్ని వేళల నీవు చెంతని యున్నయనుభవమీయవే. అన్ని వేళల నీవు చెంతని యున్నయనుభవమీయవే. తిన్నగాని మార్గమందున పూని నడిచేద రక్షక. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదు నంటిని, జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదు నంటిని. మీరు మిట్లు కొలిపిడి చిత్ర దృశ్యములున్నను, నేత్రములు మీరు మిట్లు కొలిపిడి చిత్ర దృశ్యములున్నను. శత్రువగు సాతాను గెల్వన్ చాలు నీ కృప రక్షక. శత్రువగు సాతాను గెల్వన్ చాలు నీ కృప రక్షక. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదు నంటిని, జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదు నంటిని. నాదు హృదయము నందు వెలుపట నా వరించిన శత్రులం, నాదు హృదయము నందు వెలుపట నా వరించిన శత్రులం. చెదరగొట్టుము రూపు మాపు శీఘ్రముగన రక్షక. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదు నంటిని, జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదు నంటిని. మహిమలో నీ ఉండు చోటికి మమ్ము చేర్చెదనంటివే, మహిమలో నీ ఉండు చోటికి మమ్ము చేర్చెదనంటివే. ఇహము దాటిన దాకని రక్షక. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదు నంటిని, జీవిత వరకు నీకే సేవ సల్పుదు నంటిని.
పాప మార్గము దరికి పోవక పాతయాశల గోరక, పాప మార్గము దరికి పోవక పాతయాశల గోరక, ఎప్పుడు నిన్నే వెంబడింపగ కృపానొసగుము రక్షక, జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని, జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. నీవు నాతో నుండి ధైర్యం నిచ్చి నడుపుము రక్షక, నీవు నాతో నుండి ధైర్యం నిచ్చి నడుపుము రక్షక, జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని, జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. అన్ని వేళల నీవు చెంతని యున్నయనుభవమీయవే, అన్ని వేళల నీవు చెంతని యున్నయనుభవమీయవే, తిన్నగా నీ మార్గమందున్ పూని నడిచెద రక్షక, తిన్నగా నీ మార్గమందున పూని నడిచెద రక్షక, జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని, జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. ప్రభుకు మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని గ్లారీ సమయంలో ఇంకా 2 పాటలు పాడుకొని ప్రభు నామాన్ని మనం గణపరిచి మహిమపడదాం. ప్రభుకు మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. అమ్మ వచ్చి పాడదాం పాట. హల్లెలూయా. నన్ను గణయ్య రవెనా యేసు, నన్ను గణయ్య రవెనా ప్రభువా, నన్ను గణయ్య రవెనా యేసు, నన్ను గణయ్య రవెనా ప్రభువా, ముందు నీ పాదర విందము, రందు నీ చల భక్తి ప్రేమను, పాదర విందము, రందు నీ చల భక్తి ప్రేమను,
చివరి పాట పాడుకొని సర్వ శక్తుడైన జీవము గల దేవుని నామాన్ని ఘనపరిచి మహిమపడతాం. హల్లెలూయా. ప్రభుకు మహిమ కలుగు. హల్లెలూయా. ప్రేమ, దివ్య ప్రేమ, ప్రేమ, దివ్య ప్రేమ, ఆ సిలువ ప్రేమ, నా యేసు ప్రేమ, ఆ సిలువ ప్రేమ, నా యేసు ప్రేమ, నేను మరువనే మరువను, నేను మరువనే మరువను. కలువరి సిలువ ప్రేమ, కారణము లేని ప్రేమ, కలువరి సిలువ ప్రేమ, కారణమే లేని ప్రేమ, నిలువరమైన ప్రేమ, నేను మరువనే మరువను, నిలువరమైన ప్రేమ, నేను మరువనే మరువను. కలువరి సిలువ ప్రేమ, కారణమే లేని ప్రేమ, కలువరి సిలువ ప్రేమ, కారణమే లేని ప్రేమ, నేను మరువనే మరువను, నేను మరువనే మరువను. నన్ను వెదకి రక్షించి నాలో తానే నివసించి, నన్ను వెదకి రక్షించి నాలో తానే నివసించి, జీవమిచ్చిన ప్రేమ, నిత్య జీవమిచ్చిన ప్రేమ, జీవమిచ్చిన ప్రేమ, నిత్య జీవమిచ్చిన ప్రేమ, కలువరి సిలువ ప్రేమ, కారణమే లేని ప్రేమ, కలువరి సిలువ ప్రేమ, కారణమే లేని ప్రేమ, నిలువరమైన ప్రేమ, నేను మరువనే మరువను, నిలువరమైన ప్రేమ, నేను మరువనే మరువను. ఆ సిలువ ప్రేమ, నా యేసు ప్రేమ, ఆ సిలువ ప్రేమ, నా యేసు ప్రేమ, నేను మరువనే మరువను, నేను మరువనే మరువను. నన్ను ఎంతో ప్రేమించి నాకై తానే దిగి వచ్చి, నన్ను ఎంతో ప్రేమించి నాకై తానే దిగి వచ్చి, ప్రాణమిచ్చిన ప్రేమ, తన ప్రాణమిచ్చిన ప్రేమ, ప్రేమ, తన ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి సిలువ ప్రేమ, కారణమే లేని ప్రేమ, కలువరి సిలువ ప్రేమ, కారణమే లేని ప్రేమ, నిలువరమైన ప్రేమ, నేను మరువనే మరువను, నిలువరమైన ప్రేమ, నేను మరువనే మరువను. ఆ సిలువ ప్రేమ, నా యేసు ప్రేమ, ఆ సిలువ ప్రేమ, నా యేసు ప్రేమ, నేను మరువనే మరువను, నేను మరువనే మరువను. మచ్చరపడని ప్రేమ, డంబము లేని ప్రేమ, మచ్చరపడని డంబము లేని ప్రేమ, ఆదరించి నన్నాదుకున్న ప్రేమ, ఆదరించిన ప్రేమ, నన్నాదుకున్న ప్రేమ, కలువరి సిలువ ప్రేమ, కారణమే లేని ప్రేమ, కలువరి సిలువ ప్రేమ, కారణమే లేని ప్రేమ, నిలువరమైన ప్రేమ, నేను మరువనే మరువను, నిలువరమైన ప్రేమ, నేను మరువనే మరువను. ఆ సిలువ ప్రేమ, నా యేసు ప్రేమ, ఆ సిలువ ప్రేమ, నా యేసు ప్రేమ, నేను మరువ
మరువనే మరువను, నేను మరువనే మరువను, నేను మరువనే మరువను, నేను మరువనే మరువను. కలువరి సిలువ ప్రేమ కారణమే లేని ప్రేమ, కలువరి సిలువ ప్రేమ కారణమే లేని ప్రేమ, నిలువరమైన ప్రేమ నేను మరువనే మరువను, నిలువరమైన ప్రేమ నేను మరువనే మరువను. హల్లెలూయా. మహోన్నతుడు, మహాగణుడు, జీవము గల దేవుణ్ణి కీర్తనలు పాటలు పాడి ప్రభునామాన్ని గణపరిచి మహింపరచుటకు దేవాదేవుడు ఈ ఉదయకాలం మనకందరికీ సహాయం చేశాడు. దేవుని బిడ్డలారా, మరి ప్రార్థన చేసుకుందాం. వాక్య నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కన్ను మూసుకోండి. దేవా, ఈ యొక్క ఆదివారం దినాన వాక్యం ద్వారా నాతోనూ మాట్లాడాలి ప్రభువా అని ప్రార్థన మనం చేద్దాం. అందరూ కన్ను మూసుకోండి, ప్రార్థన చేసుకోండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహిమగల పరిశుద్ధుడైన తండ్రి, సర్వాధికారివైన మా యేసు ప్రభువా, ఆదరణకర్తవైన పరిశుద్ధాత్ముడవైన దేవుడా, మీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు నైనా, మీకు స్తోత్రాలు ప్రభువా, మీకు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఇంతవరకు పాటలు పాడి దేవా, మీ పరిశుద్ధమైన నామాన్ని స్తుతించి ఘనపరచుటకు మీరు సహాయం చేశారు దేవా, మీకు స్తోత్రములు నైనా. మరి దేవా, వాక్యం ద్వారా కూడా ఈ యొక్క ఆదివారం దినాన మీ దాసుని బలపరిచి, మీ దాసుని నోట నీ మాటలు వచ్చి మీ దాసుని నోటికి తోడుగా ఉండి మాట్లాడాలని ప్రార్థిస్తున్నాం. వినే చెవి గ్రహించే మనసుని బిడ్డలకు సహాయం చేయండి. వాక్యం ద్వారా బిడ్డలు బలపరచబడినట్లు తండ్రి మీరు సహాయం చేయండి. అభ్యంతరాటను తొలగించి మీ సన్నిధి మేమంతరం అనుభవించే గొప్ప కృపను అనుగ్రహించమని పరిశుద్ధుడైన యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ విధంగా లైవ్ ద్వారా మీ ఎదుటికి రావటానికి దేవుడు చూపిన కృపను బట్టి మొదటిగా ప్రభును స్తుతిస్తూ ప్రభును ఘనపరిచి మహిమ వరుస్తున్నాము. అదేవిధంగా ఈ ఉదయకాల సమయంలో లైవ్ ద్వారా చూస్తున్న దేవుని పిల్లలరా, దేవుని బిడ్డలారా, మీకందరికి కూడా మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకందరికి కూడా ప్రభు నామంలో వందనాలు చెల్లిస్తున్నాం. దేవుని బిడ్డలారా, మరి ఈ సమయంలో వాక్యములు మనం ధ్యానం చేసుకుందాం. నిన్నటి రాత్రి దేవుని బిడ్డలారా, శనివారము రాత్రి న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 15వ వాక్యాన్ని చదువుకున్నాం. న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 15వ వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఆ వాక్యములో దేవుని బిడ్డలారా, దేవుని చేత యెహోవా నియమించబడిన వాడని నేను రాత్రి ఆ విషయాన్ని క్లుప్తంగా ధ్యానం చేసుకున్నాం. రెండోదిగా యెహోవా దేవుని బిడ్డలారా,
ఎడమ చేతి పనివాడని ధ్యానం చేసుకున్నాం. గత రాత్రి దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడు యెహోదు ఇశ్రాయేలీల ప్రజలను మోయాబు రాజైన ఎగ్లోను చేతుల నుండి విడిపించటానికి నియమించుకున్న వ్యక్తి యెహోదు. దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తి, దేవుడు ఎన్నుకున్న వ్యక్తి యెహోదు. ఆ విషయము మనం మరవకూడదు. దేవుడు కూడా ఈ లోకములో మనం ఏర్పాటు చేసుకొని అనేకులను సాతాను యొక్క బంధకాలలో నుండి విడిపించటానికి నీతికి సాధనములుగా మనం కావాలని ప్రభు పేరట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అదేవిధంగా యెహోదు దేవుని బిడ్డలారా ఎడమ చేతి పని కలిగిన వాడని వాక్యపు వెలుగులో నిన్నటి దినాన రాత్రి కాల సమయంలో మనం చూసాం. మనం కూడా ఏదొక్క పని కలిగిన వారమై ఉండాలి. పని లేకపోతే మన జీవితంలో చాలా నష్టపోతాం. ఎవరికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మనం ఉండచాలం. కాబట్టి మన పనులలో ప్రభు వైపు కూడా మనం చూడాలని నేను రాత్రి వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. ప్రభుకు మహిమ కలుగును గాక. అదేవిధంగా ఈరోజు దేవుని పిల్లరా మూడవ విషయము యెహూదుది ఏమిటంటే, దేవుని పిల్లరా యెహూదు పెద్దల మాటకు విధేయుడై ధైర్యముగా ముందుకు సాగిపోయాను. మూడవ విషయము యెహూదులో ఏమిటంటే, దేవుని బిడ్డలారా పెద్దల మాటకు యెహూదు విధేయుడయ్యి ధైర్యముగా ముందుకు సాగిపోయినట్లు వాక్యపు వెలుగులో మనం చూడగలుగుతాం. దేవుని బిడ్డలారా ఇశ్రాయేలీల ప్రజలు ప్రతి సంవత్సరం కూడా మోయాబు రాజైన ఎగ్లోనుకు కప్పము చెల్లిస్తున్నారు. కప్పము అనగానే మనకు తెలుసు. ప్రతి సంవత్సరం కూడా ఏటేటా ఇశ్రాయేళ్ల ప్రజలలో, అధికారులలో, పెద్దలలో వారు కొంత ధనాన్ని సమకూర్చి ఆ రాజు ఎంత కప్పము కట్టమంటాడో అంత అతనికి అది కట్టాలి. దేవుని బిడ్డలారు కాబట్టి ప్రతి సంవత్సరం కూడా వారు వెండిని అనుకోండి, లేదా బంగారం అనుకోండి, లేదా ఆ దినాలలో ధనం అనుకోండి, సరే ఏదైనప్పటికీ కూడా దేవుని బిడ్డలారా ఆ ధనాన్ని, ఆ యొక్క అమౌంట్ను ఆ మోయాబు రాజు నియమించిన కప్పమును దేవుని బిడ్డలారా ఇశ్రాయేల్ ప్రజలు తీసుకొని ఆ యొక్క మోయాబు రాజు అయిన ఎగ్లోనుకు దాన్ని అందించాలి, అప్పగించాలి అనే వాక్యాన్ని మనం చూడగలుగుతాం. యెహూదు చేత దాన్ని పంపించినట్లు మనం చూడగలుగుతాం. దేవుని బిడ్డలారా నా అభిప్రాయము ఏమిటంటే, నా ఆలోచన ఏమిటంటే, దేవుని బిడ్డలారా ఇశ్రాయేలీల పెద్దలు కానీ, ఇశ్రాయేల్లో ఇంకా ఎవరైనా అధికారులు కానీ, ఇశ్రాయేల్ ప్రజలు కానీ, దేవుని బిడ్డలారా మరి ఈ కప్పమును తీసుకొని వెళ్ళటానికి మనలో ఎవరు సమర్థులుగా ఉన్నారు, ఎవరు దానికి సరిపోతారని వారంతా ఆలోచన చేసి వారంతా మాట్లాడుకొని, దేవుని బిడ్డలారా ఈ కప్పము తీసుకొని వెళుతున్న వారితో పాటు కూడా యెహూదును పంపితే బాగుంటుందని వారు ఆలోచించారని నా అభిప్రాయం. వారు ఆలోచించారని నా ఆలోచన. వారందరూ ఎప్పుడైతే వచ్చి యెహూదు నీవు వీరితో పాటు కూడా వెళ్ళాలి, ఈ ధనాన్ని తీసుకొని చెప్పినప్పుడు యెహూదు వారి మాటను ఎదిరించక, యెహూదు వారి మాటను తునీకరించక, పెద్దలకు యెహూదు లోబడినట్లు, వారి
మాటను గౌరవించి మరి యొక్క కప్పమును తీసుకొని వెళ్ళినట్లు వాక్యములో చూడగలుగుతాం. ఆ న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము ఆ మాట రాయబడిన కింద లైన్లో ఒకసారి చూస్తే, దేవుని బిడ్డలారా, అతని చేతను వద్దులేదు కట్ట అదేమి ఊరిన మధ్యాహ్నం వినపడుతుంది ప్రభుత్వం హల్లెలూయా. కరెంట్ పోతుంది. ప్రభుత్వం మహిమ కలుగును గాక. న్యాయాధిపతులు 3వ అధ్యాయం 15వ రాయబడిన మాట ఏమిటంటే, అతని చేతను ఇశ్రాయేలీయులు మోయాబు రాజైన ఎగ్లోనుకు కప్పము పంపగా. దేవుని బిడ్డలారా, మోయాబు రాజుకు ఏటేటా చెల్లించే ధనాన్ని మరి ఇశ్రాయేలు యొక్క పెద్దలు, ఇశ్రాయేలు యొక్క ప్రజలు అందరూ ఆలోచన చేసి వారు మాట్లాడుకొని, ఏహూదు నువ్వు కూడా వెళితే బాగుంటుందని చెప్పారు. వారి మాటని గౌరవించి దేవుని బిడ్డలారా, మరి ఆ కప్పను తీసుకొని వెళ్ళటానికి విధేయుడై ధైర్యవంతునిగా ముందుకు వెళ్ళినట్లు వాక్యములో మనం చూడగలుగుతాం. అందుబడిన మాట ఏమిటంటే, పేతురు రాసిన మొదటి పత్రిక, దేవుని బిడ్డలారా, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనములో ఒక మాట రాయబడింది. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వాక్యంలో ఒక మాట రాయబడింది. ఏమిటి ఆ మాట అంటే ఒకసారి చదువుకుందాం. చిన్న పిల్లలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనసు అను వస్త్రమును ధరించుకొని మిమ్మును మీరు అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుని బిడ్డలారా, యెహూదు ద్వారా మనం నేర్చుకున్న విషయము ఏమిటంటే, ఆ ఇశ్రాయేలు పెద్దలు కానీ ఇశ్రాయేలు ప్రజలు కానీ, బాబు యెహూదు, నీవు కూడా ఈ కప్పం తీసుకొని మోయాబు రాజుకు వెళ్ళాలి అని వారు చెప్పి ఉంటారు కాబట్టి అతని చేత పంపించారని వాక్యం సెలవిస్తుంది. వారి మాటను విన్నవాడు, వారి మాటను గౌరవించినవాడు, వారి మాటకు విధేయత చూపినవాడు యెహూదు. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని, దేవుని మాటను మనం గౌరవించగలుగుతున్నామా? దేవుని మాటలకు విలువలు ఇవ్వగలుగుతున్నామా? వాక్యం ఏం చెప్తుంది? పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వాక్యములో మనం చదువుకున్నాం. ఏముంది అక్కడ వాక్యము? చిన్న పిల్లలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. ఈరోజు దేవుని బిడ్డలారా, చిన్న పిల్లలారా, మీరందరూ కూడా పెద్దలకు లోబడి ఉండాలని వాక్యము హెచ్చరిక చేస్తుంది. ఈరోజు చిన్నవాళ్ళు, వయసులో చిన్నవాళ్ళు, దేవుని బిడ్డలారా, మరి పెద్దలకు లోబడి ఉండడం లేదు. అంత తిరుగుబాటు అయిపోయింది, అంత అవిధేయత అయిపోయింది, అంత కూడా దేవుని బిడ్డలారా రివర్స్ అయిపోయింది అంతా. అందుకే వాక్యం చెబుతుంది, చిన్న పిల్లలారా మీరు ఏం చేయాలంటే పెద్దలకు లోబడి ఉండమని వాక్యం చెబుతుంది. పెద్దలకు ఎందుకు లోబడాలి? పెద్దలకు ఎందుకు విధేయత చూపాలి? పెద్దల మాటలకు వారిని ఎందుకు గౌరవించాలంటే దేవుని బిడ్డలారా, అది మన యొక్క జీవితంలో గొప్ప మేలును, మన జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకురాగలుగుతుందని ప్రభు పేరట జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే అక్కడ వాక్యం రాయబడిందిగా, దేవుని బిడ్డలారా, మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనసును వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. చూశారా? మీరందరూ ఎవరందరూ?
చిన్నపిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండండి, మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనసును వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకోండి. చూశారా? ఏ వస్త్రం ధరించుకోవాలంట దేవుని బిడ్డలారా? మరి ఈ లోకములో బీదవాడు, మరి దరిద్రుడు ఈ లోక సంబంధమైన వస్త్రాలు ధరించగలుగుతున్నాడు. మరి సామాన్యుడు ఈ లోకంలో వస్త్రాలు ధరించగలుగుతున్నాడు. మరి ఐశ్వర్యవంతుడు, ధనవంతుడు ఈ లోకములో ఎన్నో రేట్లు పెట్టి, ఎంతో వెల చెల్లించి, ఎంతో ధనము ఖర్చు పెట్టి వస్త్రాలు ధరించుకుంటున్నారు. కానీ మంచిదే, వస్త్రాలు లేకపోతే దిగంబరులుగా ఉంటారు. కాబట్టి వస్త్రాలు ధరించాలి దేవుని బిడ్డలారా. అయితే ఎలాంటి వస్త్రాన్ని మనం ధరించాలని వాక్యం చెబుతుందంటే ఈ లోక సంబంధమైన వస్త్రాలు కూడా ఉండాలి మంచిగా దేవుని బిడ్డలారా. అయితే మనము దేవుని ద్వారా కృప పొందటానికి, మనం దేవుని ద్వారా హెచ్చించబడటానికి, దేవుని దృష్టిలో మనం కనబడటానికి, దేవుని ద్వారా మనం కనపరచబడటానికి, కృపలు పొందుకొనటానికి దేవుని బిడ్డలారా దీన మనసు అను వస్త్రము ధరించుకొనుడి. ఈరోజు ఈ దీన మనస్సు అనే వస్త్రము ఎక్కడ కనబడడం లేదు. ఇది చాలా కష్టమైపోయింది. కుటుంబంలో భర్తలో యొక్క దీన మనసు అనే వస్త్రం కనబడడం లేదు, భార్యలో దీన మనసు అనే వస్త్రం కనబడడం లేదు, పిల్లల్లో అసలు కనబడడం లేదు. ఇంకా ఎవరి మధ్య కుటుంబాలలో దీన మనసు అనే వస్త్రమే కనబడకుండా పోయింది. కాబట్టి మరలా మారు మనసు పొంది, మరలా పశ్చాత్తాపడి దీన మనసు అనే వస్త్రాన్ని మాకు కావాలి, దాని చేత మేము అలంకరించుకోవాలి. దేవుని పిల్లారి లోక సంబంధమైన వస్త్రాలతో మనం అలంకరించుకుంటున్నాం, మంచిది. అయితే దేవుని పిల్లారా దీన మనసు అనే వస్త్రం అలంకరించుకోవాలి. అహంకారులను ఎదిరించి దీనుల కృప అనుకరించును. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరిని ఎదిరిస్తాడంటే అహంకారులను దేవుడు ఏం చేస్తాడు? ఎదిరిస్తాడు అహంకారులను. కాబట్టి దీనులకు ఆయన ఏం చేస్తాడంటే అనుకరిస్తాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. అందుకే దేవుని బిడ్డలారా యెహూదు తన జీవితంలో ఆయన ఏం చేశాడంటే, యెహూదు తన జీవితంలో ఏం చేశాడంటే పెద్దలకు లోపడ్డాడు, పెద్దల మాటలను గౌరవించాడు, వారి మాటను తునీకరించకుండా, వారి మాటలను కడచెవిన పెట్టకుండా, వారి మాటను తులసి పుచ్చకుండా వారు చెప్పినట్టు విని దేవుని బిడ్డలారా ధైర్యముతో మోయాబు రాజుకు కప్పం చెల్లించడానికి ముందుకు సాగిపోయాడు యెహూదు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఈరోజు పెద్దల మాట, ఈరోజు తల్లిదండ్రుల మాట, ఈరోజు సంఘ కాపరి మాట, దేవుని బిడ్డలారా ఈరోజు దేవుని బిడ్డలను వినగలిగితే కానా దేవుడు తప్పక నీ జీవితంలో కృపను అనుగ్రహిస్తాడని ప్రభు పేరట జ్ఞాపకం చేస్తున్నాను. తల్లిదండ్రుల మాట వినడం లేదు దేవుని బిడ్డలారా, పెద్దల మాట వినడం లేదు, చివరికి కాపరి మాట కూడా వినడం లేదు. నువ్వు ఎప్పుడు బాగుపడతావు? నీ జీవితంలో ఎప్పుడు కావలసిన ఆ యొక్క మేలు ఎప్పుడు పొందుకుంటావు? కాబట్టి ఈ రోజుకైనా మరి యెహూదు పెద్దల మాటలను గౌరవించి ముందుకు సాగిపోయినట్లు దేవుని బిడ్డలారా ఈరోజు నీవు కూడా మరి విని దాన్ని అవలంబించి నెమరు వేసుకొని ముందుకు కొనసాగితే నీకు క్షేమం కలుగుతుంది అని ప్రభు పేరట జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభుకు మహిమ కలుగును గాక. అవును దేవుని బిడ్డలారా, మరి అది 3వ విషయము యెహూదు విషయములో. మరి 4వ విషయాన్ని కూడా దేవుని బిడ్డలారా మనము జ్ఞాపకం చేసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము దేవుని బిడ్డలారా, న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 16వ వాక్యాన్ని మనం చదువుకుందాం. యెహూదు మోరెడు పొడుగు కల 2 అంచుల కత్తిని చేయించుకొని తన వస్త్రములో తన కుడి తొడ మీద దానిని కట్టుకొని ఆ కప్పము మోయాబు రాజైన ఎగ్లోనుకు తెచ్చెను. ఆ ఎగ్లోను బహు స్థూలకాయుడు. దేవుని 4వ విషయంలో 2 అంచులు గల ఒక ఖడ్గాన్ని, ఒక 2 అంచులు గల ఒక కత్తిని యెహూదు కలిగినట్లు వాక్యములో మనం చూడగలుగుతున్నాం.
3వ అధ్యాయము 16వ వాక్యంలో రాజైన అక్కడ దేవుని బిడ్డలారా, యెహూదు మూర్యుడు పొడువు గల 2 అంచుల కత్తిని చేయించుకొని తన వస్త్రములతో కుడి తొడ మీద దాన్ని కట్టుకుని వాడని వాక్యములో రాయబడింది. దేవుని బిడ్డలారా, 4వ విషయం ఏమిటంటే 2 అంచులు గల ఒక కత్తిని కలిగిన వాడు. మరి ఒకవైపు మరి పదుని చూస్తాం, కానీ యెహూదుకున్న మూర్యుడు కత్తి ఎలాంటిదంటే దేవుని బిడ్డలారా, అది పక్క వేసిన తెగుతుంది, ఈ పక్క వేసిన కూడా అది తెగుతుంది. 2 అంచుల కత్తి, 2 పక్కల ఆ కత్తికి ఏముందంటే పదునుంది. ఏ పాటైన దాంతో మనిషిని లేదా శత్రువులను, పగవారిని, విరోధులను నిర్మూలన చేయటానికి, అర్థము చేయటానికి, వారిని చంపటానికి దేవుని బిడ్డలారా యెహూదు దగ్గర ఏముందంటే 2 అంచుల గల ఖడ్గము యెహూదు దగ్గర ఉంది. ప్రభుకు మహిమ కలుగును గాక. ఈ ఖడ్గము ఎందుకు తాను చేయించుకున్నాడు, ఎందుకు ఈ ఖడ్గాన్ని తన కుడి తొడ మీద కట్టుకున్నాడు, ఎందుకు ఈ ఖడ్గాన్ని అతడు కలిగి ఉన్నాడంటే తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు దాసత్వముల నుండి విడుదల ఇవ్వటానికి ఈ ఖడ్గాన్ని కలిగి ఉన్నాడు. తన ప్రజలైన ఇశ్రాయేలీయులు 18 సంవత్సరాలు ఎగ్లోను రాజుకు ఏటేటా తాను నియమించిన కప్పము చెల్లిస్తున్నారు. అయితే ఆ దాసత్వములో నుండి, ఆ బానిసత్వములో నుండి, వారి చేతి కింద అధికారములో నుండి తన ప్రజలను విడిపించటానికి, తన వారిని కాపాడుకొనటానికి, తన వారిని దేవుని పిల్లల రక్షణ ఇవ్వటానికి ఆ యొక్క యెహూదు 2 అంచుల గల ఖడ్గాన్ని కలిగిన వాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఈరోజు మనకు కూడా దేవుని బిడ్డలారా, మరి 2 అంచులు గల ఖడ్గము కంటే పదును కలది. ఆ కత్తికి 2 అంచులు కట్టడానికి ఎంత పదునుందో అంత కాడికి ఇంకా 1000 రెట్లు, ఇంకా 1000 రెట్లు పదును గలగా ఖడ్గము దేవుని వాక్యం. ప్రభుకు మహిమ గాక. ఆ రోజు దేవుని బిడ్డలారా 2 అంచుల ఖడ్గాన్ని యెహూదు కలిగి ఉన్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా మన శత్రువైన అపవాదిని, మన శత్రువైన దయ్యములను, మన శత్రువులైన ఆకాశమందున దురాత్మ సమూహములను ఎదిరించటానికి దేవుని బిడ్డలారా వాక్యమైన దేవుణ్ణి మనం ధరించవలసింది. ప్రభుకు మహిమ కలుగును గాక. సర్వాంగ కవచముగా దేవుని మనం ధరించాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా 2 అంచుల ఖడ్గాన్ని తన తొడ మీద కట్టుకున్నాడు యెహూదు. ఈరోజు నీకు ఘనత రావటానికి, ఈరోజు నీ జీవితంలో తల ఎత్తుకొని బతకటానికి, ఈరోజు నీ జీవితంలో, మన జీవితాలలో ఒక అద్భుతమైన విధానములో మనం ఈ లోకంలో నడిపించబడాలంటే, మనం తల ఎత్తుకొని బతకాలంటే దేవుడిచ్చిన వాక్యం అనబడిన ఖడ్గాన్ని మన చేత పెట్టుకోవాలి. మన హృదయముల వాక్యాలను భద్రపరచుకోవాలి. ఆ వాక్యానుసారంగా మనం నడిచినప్పుడు దేవుడు తప్పక మనకు మేలు చేస్తాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. అందుకే దేవుని పిల్లరా 149వ కీర్తన 9వ వాక్యములో ఒక మాట రాయబడింది. 149వ కీర్తన 149వ కీర్తన దేవుని పిల్లరా 149వ కీర్తన 9వ వాక్యములో రాయబడిన వాక్యాన్ని చూద్దాం. విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో 2 అంచులు గల ఖడ్గము వారి చేతిలో 2 అంచులు గల ఖడ్గమున్నది. ఆయన భక్తులకందరికి ఘనత ఇదే, యెహోవాను స్తుతించుడి. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా
విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును. విధింపబడిన తీర్పు అంటే దానికి అర్థం ఏమిటంటే దేవుని బిడ్డలారా, మరి పరిశుద్ధ గ్రంథములో వారి మీదికి ఎలాంటి తీర్పు తీర్చబడుతుందో ఆ తీర్పు తీర్చటానికి దేవుని బిడ్డలారా, దేవుని పిల్లల చేతిలో 2 అంచెల ఖడ్గం ఉన్నది. ఎవరికి విధింపబడిన తీర్పు తీర్చేదంటే దేవుని పిల్లరా పైన రాయబడింది, అన్య జనులకు ప్రతిదండన చేయుటకును, అన్య జనులకు ప్రతిదండన చేయుటకును, ప్రజలను శిక్షించుటకును, గొలుసులతో వారి రాజులను, ఇనుప సంఖ్యలతో వారి కనులను బంధించుటకును. చూశారండి, అక్కడ దాదాపుగా 4 రకాలైన మరి ప్రజలు కనపడుతున్నట్లు మనం చూడగలుగుతున్నాం. 4 రకాలుగా, ఒకటి అన్యజనులని, రెండోది ప్రజలను శిక్షించటానికని, మూడోది రాజులనని, వారి సైన్యాధిపతులను వారి కనులను బంధించుటకు, విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో 2 అంచులు గల ఖడ్గం ఉన్నది. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మరి యెహూదు 2 అంచుల ఖడ్గం కలిగిన వాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని పిల్లలమైన మనకందరికీ, ఈరోజు దేవుని బిడ్డలారా, మరి మనము విజయ పథకములో ముందుకు కొనసాగటానికి మనకు దేవుని బిడ్డలారా మరి ఏముందంటే 2 అంచులు గల ఖడ్గం ఉన్నది. చూశారండి, వారి చేతిలో 2 అంచులు గల ఖడ్గం ఉన్నది. ఆయన భక్తులకందరి ఘనత ఇదే. ఈరోజు దేవుని బిడ్డలారా, బైబుల్ పట్టుకొని మందిరం రావడానికి చాలా మంది భయపడుతున్నారు. ఈ దినాల్లో చాలా మంది ఇంకా బైబుల్ లేకుండా మందిరానికి వస్తున్నారు. పొలానికి పనికి వెళితే కొడవలు పట్టుకొని వెళుతున్నావుగా, కానీ మందిరానికి బైబుల్ లేదు నీకు. మరి ఏ పనికి పోయినా దానికి సంబంధించినది ఉంటుందిగా చేయటానికి. దేవుని బిడ్డలారా, అయితే ఈరోజు దేవుని మందిరానికి వస్తే నీకు బైబులులే, దేవుని మందిరానికి వస్తే కీర్తనలో పాటల పుస్తకములే, మరి ప్రసంగాలు రాసుకోవటానికి డైరీలే, పెన్నులే. కాబట్టి చాలా ఇదిలో ఉంటున్నారు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని రాసుకోవాలా, దేవుని వాక్యాన్ని చదవాలి, చక్కగా పాటలు నేర్చుకోవాలి, ప్రభునామాన్ని కనపరచాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మరి యెహూదు 2 అంచులు గల ఖడ్గము కలిగిన వాడు. ఎందుకు? పగవారిని, శత్రువులను, విరోధులను నిర్మూలన చేయటానికి 2 అంచుల ఖడ్గం కలిగిన వాడు యెహూదు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఈరోజు ఈ వాక్యము 2 అంచుల ఖడ్గం గల వాక్యం నీకెందుకో తెలుసా? దేవుని బిడ్డలారా, ఆ వాక్యం లేకపోతే నీకు ఘనత లేదు, ఆ వాక్యం లేకపోతే నీకు కీర్తి లేదు, ఆ వాక్యం లేకపోతే నువ్వు తలగా బతకలేవు. కాబట్టి నీకు గొప్ప జీవితం కావాలంటే నీకు ఈ ఖడ్గము, 2 అంచుల ఖడ్గం గల ఈ వాక్యము ఎంత అవసరం. ఈ వాక్యాన్ని రోజు చదవాలి, చదివిన వాక్యాన్ని రోజు తప్పక ధ్యానించాలి. అప్పుడు నువ్వు ఎంతో ప్రభులో బలపడతావు, ప్రభు కొరకు నువ్వు నిలబడగలుగుతావు, ప్రభువుని ఎంతో ఆనందించి సంతోషించగలుగుతాడు. వాక్యాన్ని చదివి ధ్యానించి దాని ప్రకారం నడుచుకొనుట అది నీకు క్షేమం. ప్రభుకు మహిమ కలుగును గాక. అంత మాత్రమే కాదు దేవుని బిడ్డలారా, మరి అపోస్తలుడైన పౌలు గారు ఎబ్రిల్ రాసిన పత్రికలో 4:12 వాక్యంలో ఒక మాట రాయబడింది. ఎబ్రిల్ రాసిన పత్రిక 4:12లో ఒక మాట రాయబడింది. దేవుని పిల్లరా, ఎబ్రిల్ రాసిన పత్రిక 4:12లో ఒక మాట రాయబడింది. అపోస్తలుడైన పౌలు ఎబ్రిల్ రాసిన పత్రిక 4:12లో ఒక మాట రాయబడింది. ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై, దేవుని వాక్యము సజీవమై, బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను
విభజించుట మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. చూసారా దేవుని బిడ్డలారా, అపొస్తలుడైన పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు వాక్యము ఎంత బలం కలిగిందో, వాక్యం ఎంత ప్రభావం కలిగిందో, వాక్యం ఎంత శక్తి కలిగిందో అపొస్తలుడైన పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ రాయించాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఎందుకనగా దేవుని వాక్యము సజీవము. దేవుని వాక్యము ఎలాంటిదంటే జీవము కలిగినది. దేవుని వాక్యము జీవము కలిగినది. ఆ వాక్యము బ్రతికించేది, ఆ వాక్యము నెమ్మది ఇచ్చేది, ఆ వాక్యము సమాధానపరిచేది, ఆ వాక్యం నీకు మేలు చేసేది. నీ వాక్యమే నన్ను బ్రతికించిననే కీర్తనలో అంటాడని కీర్తనకారకుడు. నీ వాక్యమే నన్ను బ్రతికించింది అంటాడు. దేవుని వాక్యము సజీవము కలది. సజీవమైన వాక్యాన్ని విడిచిపెట్టకూడదు. కావాలి దేవుని బిడ్డలారా, వాక్యం అంత మాత్రం కాదు, కానీ అక్కడ రాయబడింది బలము కలదై. దేవుని వాక్యం ఎలాంటిదంట? బలము కలదై. దేవుని వాక్యము బలహీనమైనది కాదు. దేవుని వాక్యము శక్తిహీనమైనది కాదు. దేవుని వాక్యము బలము కలదై. స్తోత్రం హల్లెలూయా. ఈ దేవుని వాక్యము వాగ్దానాలు మనం పట్టుకోవాలి. ఈ దేవుని వాక్యము చేత మన హృదయాన్ని నింపుకోవాలి. దేవుని వాక్యం మొదటిగా సజీవమైనది. దేవుని వాక్యము బలము కలది, ప్రభావం కలది. ఇలాంటి వాక్యాన్ని రోజు తప్పక చదువు. సజీవమైన వాక్యాన్ని ఎందుకు చదవలేకపోతున్నావు? బలమైన వాక్యాన్ని ఎందుకు ధ్యానం చేయలేకపోతున్నావు? తప్పక చదివి ధ్యానం చేయి సజీవం బలము గల వాక్యాన్ని. అంత మాత్రం కాదు, కానీ దేవుని బిడ్డలారా, రెండంచులు కల ఎటువంటి ఖడ్గము కంటను వాడిగా ఉండి. ఈ లోకంలో రెండంచుల గల ఖడ్గం ఉంటదిగా, దాని కాడికి ఇంకా వాడిగా, ఇంకా పదునుగా, ఇంకా దేవుని బిడ్డలారా భయంకరంగా ఉంటుంది. ఈ లోకంలో ఉన్న కత్తికే రెండంచులు పదును కలిగి ఉంటే, దేవుని వాక్యము ఎలాంటిదంటే మొదట సజీవమైనది, రెండోది బలమైనది, మూడోది దేవుని బిడ్డలారా రెండంచులు కల ఎటువంటి ఖడ్గము కంటను వాడిగా ఉండి. చూసారా దేవుని వాక్యం ఎట్లుంటదంట? వాడి కలది. స్తోత్రం హల్లెలూయా. ఈ లోక సంబంధమైన కత్తి రెండంచులు కలిగి ఆ వాడిగా ఉంటే దాని కంటే ఇంకా ఎక్కువ వాడి కలది. ప్రభుకు మహిమ కలుగును గాక. యెహోషువ కత్తికి వాడి, యెహోషువ కత్తికి పదునుందంట. దాని చేత నిర్గమకాండం రాయబడింది. యెహోషువ కత్తి ఉన్న వాడి చేత, పదును చేత శత్రువును జయించాడని రాయబడింది. దేవుని పిల్లరా, నిర్గమకాండం ఒకసారి చూడండి. అక్కడ నిర్గమకాండములో మరి రాయబడింది, నాకు జ్ఞాపకం వస్తుంది. దేవుని పిల్లరా, ప్రభుకు మహిమ కలుగును గాక. యేసు రక్తమే జయం. దేవుని పిల్లరా, నిర్గమకాండము 17వ అధ్యాయము, నిర్గమకాండము 17వ అధ్యాయము 12వ వాక్యములో దేవుని బిడ్డలారా కింది లైన్లో ఒక మాట రాయబడింది. యెహోషువ కత్తి వాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. చూశారా? ఆ మాట అండర్లైన్ చేసుకోండి. యెహోషువ కత్తి వాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. యెహోషువ కత్తికి వాడి, యెహోషువ కత్తికి మంచి పదును ఉంది. యెహోషువ కత్తికి బాగా అది తెగగలుగుతుంది. అంత వాడి యెహోషువ కత్తికి ఉంది కాబట్టి ఆ అమాలేకు రాజును అతని సైనికులను ఒక దెబ్బకు గెలిచాడు. మోషే ప్రార్థన ఉందనుకోండి, కత్తి కూడా పదునుంది. యెహోషువ కత్తి కూడా. ప్రభుకు మహిమ కలుగును గాక.
ఈరోజు దేవుని బిడ్డలారా, ప్రభును స్తుతించడానికి నీ పెదవులకు వాడి కావాలి. స్తోత్రం, హల్లెలూయా. నీ కన్నులకు నీ యొక్క కన్నులకు మరి కన్నిటి ప్రార్థన వాడి ఆశ్చర్యము గొప్ప అద్భుతాలు చూడాలంటే ఈరోజు నీ మోకాళ్ళు నల్లబడాలి, ఈరోజు నీ కన్నీళ్ళు తడబపడాలి, ఈరోజు నువ్వు ప్రభువును స్తుతించాలి, ఈరోజు ప్రార్థన ఈ రోజు నుంచి నువ్వు బలంగా చేయాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. మన జీవితాల్లో మన కుటుంబాల్లో దేవుని బిడ్డలారా, శత్రువైన అపవాదిని గెలవటానికి దేవుని కృప మనకు కావాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. అందుకే జీవితాంతము వరకు నీకు సేవ సల్పెద అనే పాటలో దేవుని బిడ్డలారా, శత్రువుకు సాతాను గెలవను, నీ కృప నాకు అనుగ్రహించి రక్షక అని దైవజనుడు శావకుడు ప్రభువును వేడుకుంటున్నాడు ఆ పాటలో. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము సజీవము గలది, దేవుని వాక్యము బలం కలది, దేవుని వాక్యము రెండంచుల ఖడ్గం కంటే వాడి కలది. ప్రభుకు మహిమ కలుగును గాక. ప్రభుకు మహిమ కలుగును గాక. తర్వాత అక్కడ అంటాడు దేవుని బిడ్డలారా, చూడండి, వాడిగా ఉండి ఆ వాక్యం ఏం చేస్తుందంటే ప్రాణాత్మలను, తర్వాత కీళ్లను, లోపల మూలుగును విభజింతునంత మట్టుకు తూర్చు లోపలికి వెళ్ళిపోతుంది. అది ప్రాణాత్మల కాడికి, కీళ్ళ కాడికి, తలంపులను, ఆలోచనలు శోధించుచున్నది. అంటే శోధించడం అంటే తప్పు మోపుచున్నది. ఇది తప్పు, ఇది కరెక్ట్ విధంగా చేయాలి. తప్పును తప్పుగా ఖండిస్తారు, కరెక్ట్ను కరెక్ట్గా చెప్పగలుగుతారు. దేవుడు ఇంత రెండంచులు గల పదురు గల వాడి కంటే ఎక్కువ నీ వాక్యాన్ని దేవుని బిడ్డలారా నిర్లక్ష్యం చేయకుండా వాక్యాన్ని చదువు ధ్యానిద్దాము. ఆ వాక్యాన్ని మనం కలిగి ఉన్నందు వలన యేసు ప్రభు మనకు తోడుగుంటాడు, యేసు ప్రభు మనలో ఉంటాడు. గొప్ప కార్యాలు ఆయన వలన మనం చూడగలుగుతాం. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మరి నిన్నటి దినాన యెహూదు విషయము 2 మనం నేర్చుకున్నాం. మొదటిగా యెహూదు దేవుని చేత నియమించబడిన వ్యక్తి. ప్రభుకు మహిమ కలుగును గాక. రెండోదిగా యెహూదు ఎడమ చేతి పని కలిగిన వాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. మూడోదిగా యెహూదు దేవుని బిడ్డలారా పెద్దల మాటకు లోబడి ధైర్యముగా ముందుకు సాగినవాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. నాలుగోదిగా యెహూదు పగవారిని, శత్రువులను, విరోధులను మార్చటానికి రెండంచుల ఖడ్గం కలిగిన వాడు యెహూదు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఈ రోజు మన జీవితంలో విజయ పథకముల ముందు కొనసాగటానికి దేవుని వాక్యాన్ని కలిగి మనం ఉందాం, దేవుని స్వరాన్ని కలిగి ఉందాం, ప్రార్థన జీవితాన్ని కలిగి ఉందాం, ప్రభును స్తుతించే వారిగా మనం ఉందాం. ప్రభుతో కలిసి బతుకు మనకు కావాలి. లోకముతో కలిసి బతికే బతుకు కాదు. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలారా, రెండంచుల ఖడ్గం కలిగిన వాడు యెహూదు. ఈ రోజు రెండంచుల గల ఖడ్గం కంటే వాడైన వాక్యాన్ని మనం కలిగి ఉంటున్నామా? ఆ వాక్యాన్ని మనం కలిగి ఉంటే దేవుని బిడ్డలారా, ఆ వాక్యం మనల్ని జీవింపజేస్తుంది, ఆ వాక్యం మనం బతికింపజేస్తుంది, ఆ వాక్యం మనకు సహాయం చేస్తుంది. ఆ వాక్యమైన దేవుడు మనలో ఉంటాడు. మహిమ కలుగును గాక. అవును దేవుని బిడ్డలారా, యెహూదు విషయం గత శనివారం 2 విషయాలు నేర్చుకున్నాం. ఈ ఆదివారం కూడా 2 విషయాలు నేర్చుకున్నాం. ఈ ఆదివారం 2 విషయాలు. యెహూదు పెద్దలకు లోబడి వారి మాటను గౌరవించి దేవుని బిడ్డలారా తాను ఆ యొక్క కప్పం తీసుకొని వెళ్ళటానికి ధైర్యవంతుడై ముందుకు సాగిపోయాడు, పిరికివాడు కాక. ప్రభుకు మహిమ కలుగును గాక. నాలుగోదిగా యెహూదు రెండంచుల ఖడ్గము కలిగిన వాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. రెండంచుల ఖడ్గం కంటే వాడైనది దేవుని వాక్యం, సజీవమైనది, బలం కలది. ఆ వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా, ఆ వాక్యాన్ని తునీకరించకుండా, ఆ వాక్యాన్ని కలరాయకుండా, ఆ వాక్యానికి లోబడతాం, ఆ వాక్య ప్రకారం నడుచుకుందాం, ఆ వాక్య ప్రకారం జీవిద్దాం. దేవుని బిడ్డలారా, వాక్యమైన దేవుడు యేసు తప్పక మనకు సహాయం చేస్తాడు. ఈ మాటలు ప్రభు దీవించి ఆశీర్వదించును గాక.
వచ్చే శనివారం ఆదివారం కూడా ఇంకా ఏ పొద్దు గురించి మనం నేర్చుకుందాం. పరిశుద్ధాత్ముడు మనకు నేర్పును కాక. ప్రభుకు మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కన్ను మూసుకోండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహోన్నతుడవైన దేవా, మహాకనుడా, జీవాధిపతి, జీవము గల దేవుడా, మీకు స్తోత్రాలు నాయనా. నీకు స్తుతి ప్రభువా, నీకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. దేవా, గత శనివారం ఈ రోజునైనా యెహూదు గురించి మీరు మాట్లాడుతూ వస్తున్నారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయనా. 2 విషయాలు మీరు చెప్పారు ప్రభువా, మీకు స్తోత్రాలనైనా. యెహూదును దేవాది దేవుడా, మీరు నియమించుకున్న దేవుడవు ప్రభువా, నీకు స్తోత్రాలనైనా. ఈ లోకములో మమ్మల్ని కూడా జగతికి పునాది వేయబడక మునిపే క్రీస్తులో మమ్మల్ని నియమించుకొని ఏర్పాటు చేసుకున్నావు ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. యెహూదునైనా ఎడమ చేతి పనివాడు ప్రభువా, నీకు స్తోత్రాలనైనా. మేము కూడా ఈ లోకములో సోమరులముగా బద్ధకస్తములుగా బతకకుండగా తండ్రి, మా చేతులతో మంచి పనులు చేస్తూ, మా చేతులతో ఇతరులకు సహాయపడుతూ, మా చేతులతో నాయన తండ్రి ప్రభువా బీదలను కటాక్షించటానికి తండ్రి, చేతులెత్తి ప్రార్థించడానికి, చేతులతో మంచి పనులు చేసి రాజ్య వ్యాప్తి కొరకు పాటుపడటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మీకు వందనాలు, స్తోత్రాలు. అదేవిధంగా తండ్రి, యెహూదు పెద్దల మాటకు తండ్రి గౌరవించి, పెద్దల మాటను తునీకరించకుండా, అలక్ష్యం చేయకుండా వారికి లోబడి ఎంతో ధైర్యవంతుడై ఎంతో సాహసించి ప్రభువా కప్పం తీసుకొని రాజు కట్టడానికి వెళ్ళినట్లు మేము చూడగలుగుతాం ప్రభువా. అయ్యా యెహూదునైనా దేవా భగవారిని శత్రువులను తండ్రి విరోధిని చంపటానికి ప్రభువా 2 అంచుల ఖడ్గం కలిగిన వాడుగా మేము చూడగలుగుతున్నాం నాయనా. ఈ లోకములు తండ్రి దయ్యములు మాకు శత్రువులు ప్రభువా, ఈ లోకముల సైతాను మాకు శత్రువులు అయినా, ఈ లోకములో నా తండ్రి ప్రభువా దేవా నాదులను పిలువబడుతున్న వారికి మాకు శత్రువులు నాయనా. ఆకాశం దురాత్మ సమూహులు మాకు శత్రువులు తండ్రి. వీటిని జయించటానికి వాక్యమైన దేవా, వాక్యమైన యేసు నిన్ను ధరించి కలిగి ఉన్నట్టుకు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలనైనా. విత్తబడిన ఈ వాక్కులను తండ్రి మీరు దీవించి ఆశీర్వదించి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. మీకు వందనాలు నైనా, నీకు స్తోత్రాలు ప్రభువా, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. గొప్ప దేవుడవు నైనా, మహోన్నతుడవు నైనా, మహిమ గల దేవుడు ప్రభువా, నీకు స్తోత్రాలు నైనా, నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. విత్తబడిన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి మహిమ పొందని మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అవు తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి అయ్యా నైనా, ఈ యొక్క లైవ్ ద్వారా చూస్తున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బడిని తండ్రి పేరు పేరు వర్షం దీవించి ఆశీర్వదించి కాపాడి దర్శించి బలపరిచి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు నైనా, నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. అవును ప్రభా, సంఘానికి వస్తున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడను ఈ ఉదయకాలం దర్శించి బలపరచండి తండ్రి. నాయనా తండ్రి, సంఘానికి వస్తున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడని ఈ ఉదయకాలం దర్శించి బలపరచండి. ఎవరు కూడా తండ్రి ఇలాంటి భయంకరమైన దినాల్లో తండ్రి తొట్టిల్లి పోకుండా ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డని కాపాడి బలపరిచి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు. నీ సేవ కొరకు సాకరిస్తూ ప్రార్థిస్తున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను దర్శించి బలపరిచి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు దేవా. ఈ యొక్క భయంకరమైన దినాల్లో మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా ప్రాంతాన్ని దేవా నువ్వు జ్ఞాపకం చేసుకోండి. ప్రపంచంలో ఈ కరోనా తెగులు వ్యాధుల నుంచి తండ్రి మీరే దాన్ని అరికట్టే ఆపి తండ్రి ప్రభువా త్వరగా ఈ లాక్డౌన్ తెరవబడాలి. నీ మందిరాల్లో ఆరాధనలు జరగాలి, విశ్వాసులు బలపరచబడాలి. ప్రతి సంఘములో సవాసములు మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు నాయనా, నీకు స్తోత్రాలు ప్రభువా, నీకు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. గొప్ప దేవుడవు, సర్వశక్తుడవు, నీకు వందనాలు నైనా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ మధ్యాహ్న కాలం నన్ను కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ సేవలో తండ్రి కుడి ఎడమకు తొలగక నీ నత్తుకొని ముందుకు సాగి కృపను సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ మధ్యాహ్న కాలం ఈ ప్రార్థనలు ఆలకించి ఘనతమైన ప్రభావాలు పొందమని పరిశుద్ధుడైన యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందామండి. మన విమోచకుడైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం
సకల పరిశుద్ధులకు సంఘానికి సదాకాలం తోడై తన కృపను అనుకరించును గాక. ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డలారా, మీకు అందరికి కూడా మన అద్వితీయుడు సత్యదేవుడు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికి వందనాలు. మరలా శనివారం ఆదివారం మనం కలుసుకుందాం. ప్రభు మన కుటుంబాలకు అందరికీ తన దక్షిణ హస్తము చాపి తన హస్తములు భద్రపరిచి కాపాడి పోషించి సంరక్షించి మేలుతో నింపును గాక. ఆమేన్. మన ప్రభు యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించిన దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమేన్, ఆమేన్.